నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం చేసుకోబోయే వంట క్యాప్సికమ్ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం, వచ్చేసండి. పల్లీలు, నువ్వులు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు ఆరు 3 స్పూన్లు తీసుకున్నా నో ప్రాబ్లం, మీ కర్రీని బట్టి. నేను ఒక 4 క్యాప్సికమ్లతో నేను కర్రీ చేస్తున్నాను, అంటే దాదాపు అరకిలో ఉంటాయి. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి, వెల్లుల్లి రెమ్మలు ప్లస్ కొంచెం కొబ్బరి, టేస్ట్కి సరిపడా కొంచెం ధనియాల పౌడర్ అండి. అది నేను ఒకటేసారి డబ్బాలో ధనియాల పౌడర్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, గార్నిష్కి కొత్తిమీర, కొంచెం ఉల్లిపాయలు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, 4 or 5 or 3 యువర్ విష్. నెక్స్ట్ టమాటో, ఇలా చింతపండు కొంచెం, ఇలాంటివి అన్నీ రకరకాల ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్లో ఉండేటట్టు మనం ఎంత టేస్టీగా చేసేసుకోవచ్చు క్యాప్సికమ్ కర్రీ అనేది. మసాలా కర్రీయే కాకుండా ఇలాంటి కర్రీస్ కూడా మనం ట్రై చేస్తూ ఉంటే ఇంటికి హెల్తీ ప్లస్ మన బాడీకి కూడా రకరకాల పోషకాలు అనేవి కడుపులోకి వెళ్తాయి. దీన్ని బట్టి నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, అన్నీ కడుపులోకి వెళ్ళాలి ప్లస్ కర్రీ రూపంలో వెళ్ళాలి అని నేను అంటాను. దానికి మీరేమంటారో కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. మనం ఇప్పటిదాకా తీసుకున్న ఎండుమిర్చి, నువ్వులు, పల్లీలు, కొంచెం జీలకర్ర, ఇలాంటివన్నీ ఇంగ్రీడియంట్స్ మనం ఇందులో మిక్సీ గ్రైండర్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. దాని తర్వాత పౌడర్ మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం దాంట్లోకి ఇప్పుడు మనం వెల్లుల్లి కూడా యాడ్ చేయాలి. వెల్లుల్లి, కొంచెం మనకి సరిపడా, మీ టేస్ట్కి సరిపడంత చింతపండు ఇందులోనే యాడ్ చేసేసుకోవాలండి, పౌడర్ అయిపోతుంది. దాంట్లో కొంచెం కొబ్బరి, ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్, కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేస్తూ ఉంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయిపోతూ ఉంటుంది. చాలా చాలా టేస్టీగా తయారవుతుంది కర్రీ అనేది. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. చూడండి, కొంచెం చింతపండు, మీకు కావాలంటే కొంచెం పుల్లగా కావాలి అంటే కూడా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టేసుకోవాలి కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. చూడండి, నేను ఆ పౌడర్ని కూడా చేసేసుకున్నాను. దాని తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, మెంతులు, ఆవాలు. మెంతులు అనేవి నేను పౌడర్ వేయించుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పెట్టేసుకుంటానండి. ఎందుకంటే మెంతులు వస్తే చేదుగా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకొని వేసేసుకుంటే బెస్ట్ అనుకుంటాను నేను. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని దాంట్లో మనం యాడ్ చేసేసుకోవాలి. బాగా ఫ్రై కావాలి ఇవి. ఒక 2 minutes దాకా మనం వీటిని ఇట్లా వదిలేయాలి. ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీకి. మెంతి పౌడర్ చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా ఫస్ట్ మనకు కావాల్సిన మెంతుల్ని తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను యాడ్ చేసింది సాల్ట్. కొంచెం ఆనియన్స్ తొందరగా ఫ్రై కావాలంటే మనకు తెలిసిన టిప్పే అది, సాల్ట్ యాడ్ చేసుకోవాలి కర్రీస్లలో. ఆనియన్స్ రెడ్గా తొందరగా ఫ్రై అయిపోతాయి. కొంచెం నూనెలో చాలా టేస్టీగా ఉండడానికి ఇది ఒక మంచి టిప్ అండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నేను యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు, ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్న కరివేపాకును కూడా యాడ్ చేశాను. చూడండి, అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేటట్టు, బాగా కాకపోయినా ఒక 1 minute అలా ఫ్రై చేసుకుంటే కొంచెం పచ్చి వాసన అనేది పోతుంది. దాని తర్వాత మనము టేస్టీగా ఉండాలంటే మనం ఫస్ట్ చేయాల్సింది, ప్రతి కర్రీలో నేనైతే టమాటా యాడ్ చేస్తానండి. టమాటో నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ కాబట్టి ఒక టమాటోని కంపల్సరీగా ప్రతి కర్రీలో యాడ్ చేస్తూ ఉంటాను. టేస్ట్ని మంచిగా చేస్తుంది, ఎంతో కర్రీని కూడా కలర్ఫుల్గా రెడీ చేస్తుంది టమాటో. కాబట్టి ఒక్క టమాటోని సన్నగా కట్ చేసుకొని నేను దాంట్లో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారైతే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ అండి. ఎంతో కష్టపడిన విలువైన సమయాన్ని మీతో టైం ఇలా స్పెండ్ చేస్తున్నందుకు నాకు లైక్ చేసి మీరు కామెంట్ బాక్స్లో ఏదో ఒకటి చెప్పండి, ఎలా ఉన్నాయి వీడియోస్ అనేవి చెప్తే నేను ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ క్యాప్సికమ్స్ అండి. చూడండి, క్యాప్సికమ్ ఇలా
సన్నగా కాకపోతే ఇష్టం ఉన్నట్టు లావుగా అయినా పర్లేదండి, మనకు టేస్టీగా ఉండాలి అంతే. కాబట్టి నార్మల్గా కట్ చేసుకొని కర్రీని కొంచెం పెద్ద పెద్దగా ఉంటేనే నాకు నచ్చుతుందండి. క్యాప్సికమ్ తిన్నట్టు ఉంటుంది, సన్నగా కట్ చేస్తే అది కనిపించదు. కాబట్టి నేను కొంచెం లావుగా కట్ చేసుకొని అందులో నేను యాడ్ చేసుకున్నాను. తర్వాత మూత పెట్టి కాసేపు ఆవిరిలో అలా మగ్గనిచ్చాను. ఇలా కాసేపు మూత పెడతా ఉంటే క్యాప్సికమ్ అనేది దగ్గరికి అయిపోతుంది, మగ్గిపోతుంది. ఇలా అలా మనం కొంతమంది వాటర్ పూస్తారండి ఈ టైంలో. వాటర్తోని మనం కర్రీ ప్రిపేర్ చేస్తే అంత బాగుండదు, ఎందుకంటే ఆవిరి మీద ఉడికితేనే ఆ టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. ఏ కర్రీ అయినా నేను అలాగే చేస్తాను, నేను ప్రిఫర్ కూడా అలాగే చేస్తాను. పులుసులల్లో అలాంటి వాటిలలో మాత్రం కొంచెం వాటర్ మనం తప్పకుండా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఏం చేశానంటే మిగిలిపోయిన పౌడర్ ఉంటుంది కదండి, మనం ముందు ప్రిపేర్ చేసుకున్న పౌడర్ మర్చిపోయినా, ఆ పౌడర్ని మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే ఇలా మనం క్యాప్సికమ్ కర్రీని ప్రిపేర్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూడండి, కావాలంటే ఇంకా మీకు కారం సరిపోకపోతే ఇంకా కొంచెం కారం కూడా నేను యాడ్ చేసేసుకున్నాను. కొంచెం కారం ఉప్పు లాస్ట్లో మీరు కొంచెం టేస్ట్ చూసేసుకొని యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఎంతో ఎమ్మీగా నిజంగా అండి, చపాతీలోకి కానీ పూరీలోకి కానీ ఏ కర్రీలోకైనా కానీ చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. ఏ రైస్లోకైనా బగారన్నంలో కూడా బాగుంటుందని నేను చెప్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్కి ఇలా గార్నిష్ చేసుకున్నాను కొత్తిమీరతో. కొంచెం పెద్దగా కట్ చేసుకొని మొత్తం కలుపుకుంటే చాలా మగ్గిపోతుంది కొత్తిమీర కూడా ఒక్క నిమిషంలో. ఇలా చేసేసుకొని మీరు ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్లో చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.